తమిళనాడు అనుమోని రామదాస్ గారు అని రాజ్యసభ ఎంపీ, ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళిన సెంట్రల్ గవర్నమెంట్ తరఫు మాట్లాడి వీళ్ళకి ఏదో మెయిల్ చేయండి, సర్చ్ ఆపరేషన్ మాత్రం ఆపొద్దు, వాళ్ళ ఆనవాళ్ళు దొరికిదాకాననేసి చెప్తాం. మీరు కూడా ధైర్యంగా ఉండండి, ఎందుకంటే అక్కడ ఎటువంటి ప్రమాద గంటికలు అయితే ఏం లేవు. అక్కడ సముద్రంలో అంతా ప్రశాంతంగానే ఉంది కాబట్టి మనకి ఏమి ఇబ్బంది ఉండదు. మీరైతే ధైర్యంగా ఉండండి, ఎందుకంటే అక్కడ వీళ్ళు మొత్తం అన్ని పట్టుకుని వెళ్ళారు. బోటు కూడా మంచిదేనంట, కట్టిన అతనితో మాట్లాడారు, బోటు కట్టించిన అతనితో. ఆయన కూడా బోటుకి అయితే ఏం అవ్వదండి. వీళ్ళు మనకి సిగ్నల్కి అందకుండా వెళ్ళిపోవడం వల్ల కొంచెం టైం పడుతుంది. మా ఊర్లో కూడా ఒక 70 రోజుల తర్వాత తిరిగి వచ్చిన అతను ఉన్నాడు. సో మీరు ఏమో ధైర్యపడకండి, ఏదో మా తరపున ఏదో చిన్న సాయం అంతే తప్ప ఏమో మీరు మాత్రం ధైర్యంగా ఉండండి. అలాగని నాకు అన్నయ్య తప్ప ఇంకెవరో లేరండి. నేను కాలేజ్కి వెళ్ళి వస్తాము, అన్నయ్య చూసుకుంటారు ప్రతి దానికి. అన్నయ్య లేకపోతే ఇంక మేము ఎలా ఉంటామని చెప్పండి. లేదా అందుకైనా దేవుడు ఆ అబ్బాయిని తీసుకొస్తాడు, అలా తీసుకురావాలని మనం అందరం కోరుకుందాం. మొత్తం అందరూ స్టేట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అదే కోరుకుంటున్నారు. మీరు ఆడకండి, జాగ్రత్తగా ఉండండి. మీరు తిండి ఆడకమ్మా ఆడకమ్మ. ఇదైతే అటువంటి ప్రమాద గంటికలు అయితే ఏం లేవు. అక్కడ సముద్రంలో అంతా ప్రశాంతంగానే ఉంది కాబట్టి మనకి ఏమి ఇబ్బంది ఉండదు. మీరు జాగ్రత్తగా అప్పుడు దాకా ధైర్యంగా ఉండండి, ఏం కాదు. మనకే క్షేమంగానే తిరిగి వస్తారు. మాకైతే నమ్మకం ఉందమ్మా, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఓకే అమ్మా, ఇంటికి వస్తారు. ఎందుకంటే ఇప్పుడు వరకు మనకి ఎటువంటి ఆనవాళ్ళు దొరకలేదంటే వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక చోట ఉన్నారు, కానీ ఇంకా ఆచూకీ లభించలేదు. ఆచూకీ లభించకుండానే గల్లంతు అది ఇది అని రాసేస్తున్నారు ఫేక్ న్యూస్లు. అది మాత్రం మరి ఆపుకోవాలని ఫ్యామిలీ సభ్యులు అందరూ కోరుకుంటున్నారు. సో దయచేసి అందరూ గమనించాలి.